అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ తేలు కుట్టిన దొంగలు. రచయిత అయిత చంద్రయ్య గారు. ఇక కథలోకి వెళితే, అమ్మా, అక్క బావ వచ్చారే. చిన్న కూతురు మానస కేక విన్న దేవకి మనసులో మల్లెల జల్లు కురిసింది. చేతులు కొంగుకు తుడుచుకుంటూ బయటికొచ్చి పెద్ద కూతురు భారతిని గుండెలకు హత్తుకుంది. అల్లుడు సుధీర్ వైపు చూస్తూ, బాగున్నారా బాబు, ఆప్యాయంగా పలకరించింది. మానస హుషారుగా, బావ గుండ్రాయిలాగున్నారు, అక్కే చిక్కి చీపురు పుల్లలాగైంది, గలగల నవ్వేసింది. నేనేం తక్కువ తిన్నానా అనుకున్నాడు సుధీర్. పాపం ముప్పూటలా తిని కూర్చోలేక మీ అక్క అలాగైపోయింది మరదలా అంటూ నెత్తిమీద ఓ మొట్టికాయ ఇచ్చాడు. భార్య వైపు చూస్తూ, మీ శిశింద్రి చెల్లికి చిచ్చుబుడ్డి మొగుడు దొరకాలి భారతి అన్నాడు తమాషాగా. భారతి గర్వంగా కనుబొమ్మలెగరేస్తూ, మా మానస అతగాన్ని 3 దేశాలు తిప్పి 3 సముద్రాల నీళ్లు తాగిస్తుంది అంది. అబ్బా, లోపలికొచ్చి మాట్లాడుకోవచ్చు కదా అంది దేవకి కుర్చీలను చూపిస్తూ. అప్పుడే గడప దాటి వస్తున్న భర్త నారాయణ, వస్తున్నానోయ్ వస్తున్నా కండువా సవరించుకున్నాడు. లోపలికి రమ్మన్నది మిమ్మల్ని కాదు మహాశయ, మన కూతుళ్ళు అల్లుణ్ణి అంది చేతులూపుతూ. అయితే బయటికెళ్ళిపోనా? చూడమ్మా మీ అమ్మ మర్యాద కూతుళ్లతో మొరబెట్టుకున్నాడు. హాయిగా నవ్వుకున్నారంతా. వెంటనే కుశల ప్రశ్నల్లోకి దిగారు. దీపావళి పండక్కొస్తామని సుధీర్ వారం క్రితమే ఫోన్లో చెప్పాడు. నారాయణ దంపతుల సంబరం అంబరాన్నంటింది. భారతి సర్దు కూర్చుంటూ, నాన్న ఎన్నిసార్లు రమ్మన్నా మా ఇంటికి రావట్లేదు, చెల్లి వద్దన్నదా అంది. ఆయన మాత్రం, అదెందుకు వద్దంటుందమ్మా, మీరిద్దరూ నాకు 2 కళ్ళు. ఈ ఊర్లో గ్రంథాలయం ప్రారంభించారు. రెగ్యులర్ లైబ్రేరియన్ వచ్చేదాకా నేనే లైబ్రేరియన్ని. దానికి తోడు ఇక్కడ ఓ వైద్యశాల ప్రారంభించాలని ప్రయత్నిస్తున్నాం అన్నాడు. అయితే మామగారు విశ్రాంతి ఉద్యోగి అయినా అవిశ్రాంతంగా ప్రజాసేవ చేస్తున్నారన్నమాట అన్నాడు పైకి సుధీర్. లోపల మాత్రం పూర్ ఫెలో, పట్నంలో రిటైర్ అయి పల్లెటూరుకొచ్చిండు గొనుక్కున్నాడు. సైకాలజీ లెక్చరర్గా పనిచేసిన నారాయణ అల్లుడి అభిప్రాయాన్ని చదివేశాడు. పల్లెటూర్లు దేశానికి పట్టుగొమ్మలు అల్లుడుగారు. జనమంతా పట్నాల్లో ఉంటే రేపు పౌరులు బియ్యం చెట్లు మామిడి తీగలు తింటారు సుమా అనగానే గొల్లున నవ్వారంతా. దేవకి మానస వంటింట్లోకి వెళ్ళారు. మిగిలిన వారు కబుర్లలోకి దిగారు. ముచ్చట్లు మురిపాల మధ్యలో రైలు డబ్బాలో ఛాయగరం ఛాయగరం ఛాయవాలాల రాగాలు తీస్తూ మానస వచ్చి తలా ఓ కప్పు అందించింది. సుధీర్ ఆమెను ఆపాదమస్తకం పరిశీలిస్తున్నాడు. సింధూరవర్ణం దేహఛాయ, తీర్చిదిద్దిన అంగసౌష్ఠవం కుందనం బొమ్మలాగుంది. సంతాన యోగం లేదనుకున్న నారాయణ దంపతులు భారతిని అనాథ శరణాలయం నుంచి తెచ్చి పెంచుకున్నారు. ఆ తర్వాత మానస జన్మించింది. సుధీర్ ఆలోచన వేరుగా ఉంది. ఈ మానస పుట్టకపోతే మామగారి ఆస్తులన్నీ మాకే చెందేవి అనుకుంటూ ఉంటే మొహంలో రంగులు మారాయి. ఇంకో ఛాయ్ కావాలా బావా? కావాలనే అడిగింది మానస. ఈ కొసరి వడ్డింపులు కట్నాల దగ్గర ఉండాలి మరదలా అంటూ సర్దుకున్నాడు. మా అక్కే కోట్ల కట్నం బావా అంటూ మానస ఖాళీ కప్పులు అందుకొని వెళ్ళిపోయింది. సరిగ్గా అదే సమయంలో సద్దుల బతుకమ్మలాగున్న ఆర్టీసీ బస్సు హైదరాబాదు హద్దులు దాటి పల్లెటూరు బాట పట్టింది. ఆ బస్సులో మధుకర్ ఉన్నాడు. యుద్ధంలో కాలు పోగొట్టుకున్న వీర సైనికుడతడు. ఎక్స్ సర్వీస్మెన్ కోటాలో బ్యాంకు ఉద్యోగంలో చేరాడు. కుదుపులతో బస్సు ముందుకెళ్తుంటే జైపూర్ పెట్టుడు కాలుని సర్దుకొని సీటుకు జేరగిలబడ్డాడు. జీవనయానంలోని గతం దృశ్యాలు మనసులో మెదులుతున్నాయి. ఊహ తెలియని వయసులో అమ్మా నాన్నలు యాక్సిడెంటులో ప్రాణాలు వదులుతూ తనను నారాయణ మామయ్య చేతుల్లో పెట్టారు. అత్తయ్య మామయ్యలు తల్లిదండ్రులై పెంచారు. ఇంటర్ అవగానే ఉద్యోగం వచ్చింది. ట్రైనింగ్కెళ్లే ముందు అత్తయ్య మామయ్యల కళ్ళు మంచుపూలైనాయి. మిలిటరీలో ఉద్యోగం గర్వకారణమే కానీ నువ్వు నా ముద్ర చెల్లి తీపి గుర్తువురా అన్నాడు మామయ్య. కొడుకులు లేని మాకు నువ్వే కొడుకు అనుకున్నామయ్యా అంది అత్తయ్య కన్నీళ్లు కొంగుతో అద్దుకుంటూ. నిలువెల్లా చెలించిపోయాడు మామయ్య. దేహం కన్నా దేశం మిన్నగదా అని ప్రారంభించి ఇద్దరినీ సముదాయించాల్సి వచ్చింది.
మానస మాత్రం బాధ బయటపడకుండా అమ్మ బావకు ఆ ఉద్యోగం దొరకడం మన అదృష్టమే, పోనీయండి అంటూ తానే మద్దతిచ్చింది. మానస రూపం కళ్ళల్లో కదలాడింది. చిన్నప్పుడు చట్టాపట్టాలేసుకొని తిరిగిన మరదలు పెళ్ళిడికొచ్చింది. ఎవరు చేసుకుంటారో గాని అదృష్టవంతుడు. యుద్ధంలో కాలు పోకపోతే మానస నా సొంతం అయ్యేదేమో. కీచుమంటూ బస్సు ఆగింది. పెట్టుడు కాలు సరిచేసుకుని దిగాడు. సాయం సమయం. పల్లె వాతావరణం తల్లి ఒడి లాంటిది. ఊర్లోకొస్తున్న పశువుల గోధూళి ఆకాశంలో పయనిస్తున్న పక్షులను అంటుకోవాలని ఆరాటపడుతోంది. ఇల్లు దగ్గరైంది. పక్కింటి అరుగు మీద కూర్చున్న రామయ్య తాత, ఓ రామా, రామ 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 రాఘవ నా స్వామిదని నమ్మితి దరిచేర్చి బ్రోవవా అంటూ కులాసాగా పాడుకుంటున్నాడు. ఒళ్ళు పులకరించింది. గడపలో ఎదురైన మానస మొహం పున్నమి కలువలా విచ్చుకుంది. చేతిలోంచి సూట్ కేస్ అందుకుంది. అక్క, మధుబావొచ్చాడే చిన్నపిల్లలా గెంతులేస్తూ వసారాలోకొస్తున్న భారతికి ఎదురు వెళ్ళింది. భారతి మూతి 3 వంకర్లు తిప్పింది. ఇక్కడికి రాక ఎక్కడికెళ్తాడులే గొనుక్కుంటూ సోఫాలో భర్త పక్కన కూలబడింది. మధుకర్ లోపలికొచ్చాడు. వదినా, అన్నా బాగున్నారా? ఆప్యాయంగా పలకరిస్తూ వారికెదురుగా కూర్చున్నాడు. మానస అందించిన సూట్ కేసులోంచి మడిచిపెట్టుకున్న చంక కర్రల్ని తీసి అమర్చుకొని పక్కన పెట్టుకున్నాడు. పెట్టుడు కాలు విప్పుతూ పిల్లలు రాలేదా అన్నా మళ్ళీ పలకరించాడు. పొంగుకొస్తున్న కుళ్ళునంతా అదిమిపెట్టి రాలేదు అని ముక్తసరిగా జవాబిచ్చాడు సుధీర్. భార్య చెవిలో గుసగుసగా, ఈ దరిద్రుడు ఎందుకూడిపడ్డాడో వెధవా అన్నాడు. భారతి మరోసారి మూతి తిప్పింది. వాళ్ళ ప్రవర్తన మానసకు ఏమాత్రం నచ్చలేదు. రా మధుబావ అంటూ పెట్టుడు కాలుతో సహా సూట్ కేసును గదిలోకి తీసుకెళ్ళింది. మధుకర్ నిట్టూర్చి కర్రల సాయంతో లేచి నుంచున్నాడు. గుడికెళ్ళిన దేవకీ దంపతులు లోపలికొచ్చారు. వారి కళ్ళల్లో కాంతిరేఖలు విచ్చుకున్నాయి. మధు, బాగున్నావా? నారాయణ గుండెలకు హత్తుకున్నాడు. మేనమామ ఒడి దేవుని గుడిలా అనిపించింది. నిన్ను చూసి చాలా రోజులయ్యిందయ్యా. దేవకి ఎద పొంగింది. తెల్లవారితే దీపావళి పండుగ. రాత్రి భోజనాలయ్యాక అంతా పడుకున్నారు. ఆనాడే కొండంత పండుగ దీపావళి. తూర్పు ఆకాశం బంగారు రంగు పులుముకోబోతోంది. మానస వెళ్ళి గది తలుపు కొట్టి అక్కా బావలను నిద్రలేపింది. పొద్దు పొడవకముందే హారతులు తీసుకోవాలి, మేము మధుబావ రెడీ హెచ్చరించి వెనుదిరిగింది. కమ్మని నిద్ర ఖరాబైనందుకు గుర్రుగా ఉంది సుధీర్కి. వానికేం తెగిన గాలిపటం అంటూ బాత్రూంలో చొరబడ్డాడు. భారతి త్వరగా తయారై, త్వరగా తెమలండి, అమ్మా నాన్నలకు కోపం వస్తుందేమో తొందర పెట్టింది. అవునవును, కోపం వస్తే ఆ పట్నం బంగళా, ఇక్కడి ఆస్తులు మధుగానికో మానసకో రాసేస్తారేమో అన్నాడు. ముందు మానసకు పెళ్లి చేసి పంపించాలి, ఆ తర్వాత ఆస్తుల గురించి అడగొచ్చు. ఏది ఏమైనా ఆ మధుకరికేమీ దక్కకుండా చెయ్యాలి అంటూ దువ్వనారంభించింది. నిజమే భారతి, అమెరికాలో ఉన్న మా ఆఫీసర్ కొడుక్కి మానస ఫోటో పంపాను కదా, అతనికి మానస నచ్చిందంట. త్వరలోనే ఇండియా వస్తున్నాడు. ప్రయత్నించి అతనితో మానస మెడలో 3 ముళ్ళు వేయించాలి. వాళ్ళు కోటీశ్వరులు, కట్నం అడగరు, ఈ ఆస్తులకు ఆశపడరు డియర్ అంటూ భార్య చెంప మీద చిటికేశాడు. అబ్బా, మీ బుర్ర ల్యాప్టాప్ కంప్యూటర్ అండి, ఆ తర్వాత ఆస్తులన్నీ మన పేర రాయించుకోవచ్చు మురిసిపోయింది. భర్తను వెంటబెట్టుకొని పూజగదికొచ్చింది. అప్పటికే దేవకీ దంపతులు మంగళహారతులకు ఏర్పాటు చేసుంచారు. కూతుళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. ఇదే సమయం అనుకుంది భారతి. అమ్మ, మానసను ఆ అవిటి మధుకు ఎంత దూరంలో ఉంచితే అంత మంచిదే అంది పట్టుచీర కొంగు సవరించుకుంటూ. ఆ మాటల్లోని అంతరార్థం దేవకికి అర్థమై మొహం చిట్లించింది. వాడు వీర జవానమ్మ, దేశం కోసం కాలు పోగొట్టుకున్న వాణ్ణి అవిటివాడన్న వారిదే అవగాహన రాహిత్యం. వాళ్ళనే అవిటివారనాలి. ఇహ వాడికి పెళ్లి చేస్తే మా బాధ్యత తీరిపోతుంది అంది సముదాయింపుగా. అదే నిజమన్నాడు నారాయణ. సుధీర్ అందుకొని, మానస పెళ్లి తర్వాత అతని గురించి ఆలోచించి తీరాల్సిందే మామయ్య సలహా అందించాడు. భార్య వైపు గర్వంగా చూశాడు. అప్పుడే మధుకర్ని వెంటబెట్టుకొని వచ్చింది మానస. అంతా వచ్చారు కదా, ఇహ కానీ పురమాయించాడు నారాయణ. ఆడవారు మగవారికి హారతులిస్తుంటే అందరి కళ్ళు ఆనంద జ్యోతులైనాయి. తీర్థప్రసాదాలు అందుకొని అంతా బయటకొచ్చి టపాసులు పేలుస్తుంటే దేవకి పని మనిషి సాయంతో
వంటలో మునిగిపోయింది. మానస మనసులో ఏముందో తెలుసుకోవాలి అనుకున్నాడు సుధీర్. పప్పన్నం ఎప్పుడు పెట్టిస్తావు మరదలా అడిగాడు. మీరెప్పుడంటే అప్పుడే బావా టపీమని జవాబిచ్చింది. నా మరదలికి నా మాట మీద ఎంత గురి అనుకుంటూ మురిసిపోయాడు సుధీర్. ఆనందం ఆనందమాయనే, మా చెల్లెమ్మ పెళ్లి కూతురాయనే అంటూ మానస జడలాగింది భారతి. మానస చెక్కిళ్ళు సిగ్గుల భారంతో ఎర్రబారినై. మధుకర్ కళ్ళల్లోకి చూస్తుంటే ఎర్రని పెదాల మీద తెల్లని చిరునవ్వులు ముత్యాల్లా మెరిశాయి. భారతి భర్తనే చూస్తూ మానస పెళ్లి అవగానే మధుకర్ పెళ్లి ప్రయత్నాలుంటాయి. మధు పెళ్లి కూడా అయిపోతే మా అమ్మ నాన్నల బాధ్యత తీరిపోతుంది కదండి అంది. అవునవును బలపరిచాడు సుధీర్. టపాసులు కాల్చి అంతా లోపలికొచ్చారు. వంటింట్లో పిండి వంటల గుమగుమలు ముక్కుపుటాలకు తాకుతున్నాయి. ముచ్చట్లు చాలుగాని టిఫిన్కు రండి దేవకి పిలుపుతో అంతా వెళ్ళి డైనింగ్ టేబుల్ ముందు ఉన్నారు. నారాయణ వాలకం గంభీరమైంది. మధు, నీ పెళ్లి గురించి నీ అభిప్రాయమేమిటి అడిగాడు. అత్తయ్య మామయ్యల పట్ల మధుకర్ అనువనువు కృతజ్ఞతతో నిండి ఉంది. అమ్మా నాన్నల్లా ఆత్మీయత పంచి ఇచ్చిన మీకు తెలియకుండా నేనేదీ చెయ్యను మామయ్య కరాఖండిగా చెప్పాడు. పక్కింటి వాళ్ళు పేలుస్తున్న టపాసుల శబ్దం వినబడుతోంది. మానస, నాన్న, మీరన్నా దేశమన్నా మధు బావకు ఎంతో ప్రేమ అంది. భారతి అందుకొని, నువ్వెవరినైనా ప్రేమించావా చెల్లి అడిగింది. ప్రేమిస్తే నీ మానస చోరుడెవరో చెప్పు అని కూడా అంది. మానస కొంటె చూపులు మధుకర్ వైపు మల్లాయి. మధు బావ సైన్యంలో చేరుతానన్నప్పుడే అతనికి నా మనసు అంకితమైపోయింది. మధు బావ గుండెగూటిలో నేనున్నానని నాకు తెలుసు కాబట్టి ఇంతకుముందే మాట్లాడుకున్నాం. మీ అందరి ఆశీస్సులతో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. మధుకర్ మనసు మయూరమై విస్తరించింది. అవును మామయ్య, మేము నిర్మోహమాటంగా మాట్లాడుకున్నాం. మీరు ఆశీర్వదిస్తే అంటూ చంక కర్రలు పక్కన పెట్టి కుర్చీలో కూర్చున్నాడు. నారాయణ దేవకి అంతరంగాల్లో సంతోష తరంగాలు ఎగిసిపడినాయి. శుభం అంటూ కోరస్గా దీవించారు. దేవకి అందరి ప్లేట్లల్లో సర్వపిండి వడ్డిస్తుంటే మిగతా వారు కూర్చున్నారు. సుధీర్ భారతిలు తేలుకుట్టిన దొంగలయ్యారు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.